దేవుడు చేసేటువంటి కార్యాన్ని గురించి వర్ణించబడింది. యేసు ప్రభు సింహాసనాసీనుడవుతాడు, మహిమగల దూతలందరూ కూడా ఆయన చుట్టూ ఉంటారు. అది మనం కన్నులారా చూస్తాం. ఇక్కడ చెప్పబడినటువంటి సన్నివేశం తప్పక జరుగుతుంది. యేసు సింహాసనాసీనుడై ఉండుట. ఆ తర్వాత ఆయన గొర్రెలను మేకలను మొత్తాన్ని పోగు చేసి గొర్రెలలో నుండి మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు అని చెప్పబడింది. ఇది ఉపమానమే. ఈ వేరుపరచబడినటువంటి గొర్రెలతో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నిర్ణయించబడినటువంటి ఆ నిత్య రాజ్యములోనికి ప్రవేశించండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రం ఇచ్చారు. రోగినై ఉంటిని, చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, పలకరించారు. గనుక మీకోసం సిద్ధపరచబడినటువంటి నిత్య జీవంలో ప్రవేశించండి, స్వతంత్రించుకోండి అని గొర్రెలతో అంటాడట. వాళ్ళు అడుగుతారు, ప్రభువా, నీవెప్పుడు ఆకలి గొంటివి? నీవెప్పుడు వస్త్రహీనుడవై ఉంటివి? నీవెప్పుడు చెరసాలలో ఉంటివి? నీవెప్పుడు రోగివై ఉంటివి? అసలు ఇది ఎప్పుడు జరిగింది నాయన? మేమెప్పుడు నీకు సాయం చేశాం ప్రభు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసిన మీరు నాకు చేసినట్టే అని మనం మనుషులకు చేసిన సేవను ప్రభు తనకు చేసినట్టుగా స్వీకరిస్తాడట. ఆ విషయాలు గుర్తు చేస్తాడట. అలాగే ఎడమవైపున్న మేకలతో ఏమంటాడు? మేకలతో ఏమంటాడు అక్కడ చూడండి. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని, బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు? నువ్వెప్పుడు పరదేశివై ఉన్నావు? నువ్వెప్పుడు వస్త్రహీనుడవై ఉన్నావు? మేము నీకు చేయకపోవటం ఏంటి ప్రభా? నువ్వు కనపడితే మేము చెయ్యమా అంటే, అప్పుడు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదివితే నిజంగా అక్షరార్థంగా ఇది ఇలానే జరిగిద్దా అంటే, ఇందులో రెండు రకాల వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటేమో గొర్రెలు వంటి వ్యక్తులు, ఒకటేమో మేకలు. గొర్రెలనేమో నిత్యరాజ్యంలోనికి వెళ్ళమన్నాడు, మేకలనేమో నిత్య శిక్షలోకి నరకాగ్నిలోనికి వెళ్ళమని నెట్టేశాడు. వాస్తవంగా ఇది ఒకే టైంలో జరిగేది కాదు. ఇది రెండు కాలములలో జరిగే తీర్పు. ఇది రెండు కాలములలో జరిగే తీర్పు. ఉపమానములో అక్కడ మెయిన్గా తీసుకున్నది ఏంటంటే ప్రేమ. సాటి వ్యక్తి మీద ప్రేమ చూపించి, ఆకలికి ఆహారం ఇచ్చి, దాహానికి నీళ్ళు ఇచ్చి, వస్త్రహీనునికి వస్త్రం ఇచ్చి, రోగిని పలకరించి, చెరసాలలో ఉన్నవానికి కొంచెం ఆదరణ కలిగించి, సాటి మనిషికి ప్రేమ చూపేవానికి ఇలా నిత్యరాజ్యం ఉంది. ఆ ప్రేమ లేనివాడు నిత్య శిక్షలోకి వెళతాడు అనే దాన్ని మెయిన్గా చూపించడానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. యేసు సింహాసనాసీనుడై ఉండుట వాస్తవమే, అది ఎగ్జాంపుల్ ఏం కాదు, అది రియలే, నిజంగా జరుగుతుంది. మహిమగల దూతలు ఆయన చుట్టూ ఉండేది కూడా నిజమే, అది కూడా రియల్గా జరుగుతుంది. ఇలా రెండు రకములైన వ్యక్తులను వేరుపరిచే ప్రక్రియ కూడా రియల్గా జరుగుతుంది. కానీ అది రెండు కాలములలో జరుగుతుంది. మొట్టమొదట భూమి మీద నుండి పునరుద్ధానము చెందేది సంఘము. యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడిన నాట నుండి నేటి వరకు, ఆయన రాకడ వరకు ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ వరకు నిలిచి ఉన్నారో, వీరందరూ కూడా మొదట ఎత్తబడతారు. ఒకవేళ యేసయ్య రాకడికి కొంతమంది చనిపోయి సమాధుల్లో ఉంటే వాళ్ళు లేపబడతారు. ఒకవేళ యేసయ్య రాకడ వరకు మన లక్కు కుదిరి మనం సజీవంగానే ఉంటే మనం చావవలసిన అవసరం లేదు, కానీ అలాగున్న రెప్పపాట్లో మార్పు చెందుతామని వాక్యం చెప్పింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం, 52, 53 వచనాల నుంచి కిందికి చదివితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము అన్నాడు. అప్పటికి 6 బూరలు ఊదబడతాయి. 7వ బూరని కడబూర అంటారు. కడబూర లేక చివరి బూర. మనం ఎత్తబడ్డాక బూరలు ఊదబడటం కాదు, మనం భూమి మీద ఉండగానే బూరలు ఊదబడతాయి. ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర ఊదినప్పుడు భూమి మీద ఒక్కొక్క సంభవం జరుగుతుంది. దేవునికి స్తోత్రం.
ఐదవ దూత బోర ఊదినప్పుడు, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ఐదవ దూత బోర ఊదినప్పుడు అంటే ఒక్కొక్క దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఒక్కొక్క సంభవం జరుగుతున్నట్టు మనకు కనపడుతుందండి. చూడండి, దూతలు బోరను పట్టుకొని ఊదటానికి సిద్ధమయ్యారు. మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనే ఆ విషయాలు 6వ వచనం, 8, 6 చదవండి ఒకసారి. అంతటా 7 బోర్లు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7 బూరలు అనేది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఎన్ని బూరలు? 7 బూరలు. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టినయట, పుట్టి భూమి మీద పడవేయబడ్డాయట. మరి అవి ఏ ప్రాంతంలో పడతాయో, ఏ ప్రాంతం అలాగా తగలబెట్టబడుద్దో పర్టికులర్ అడ్రస్ అయితే చెప్పలేదు, కానీ భూమి మీద పడవేయబడెను అన్నాడు కనుక అది ఏ ప్రాంతంలోనే జరగవచ్చు. మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఈ సంభవం జరుగుతుంది. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఇది రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది, కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిద్దట. ఇప్పుడు మనోళ్ళు ఆస్ట్రాయిడ్స్ అని చెప్తున్నారు కదండి అంతరిక్షంలో. అట్లాగా మనకి వీడియోలో చూపించేటప్పుడు ఏదో చిన్న రాయిలాగా చూపిస్తారు, ఆస్ట్రాయిడ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు, కొండ వంటిది ఒకటి వచ్చి సముద్రంలో పడిద్ది, సముద్రంలో 3వ భాగం చచ్చిపోతాయట. 3వ భాగం చచ్చిపోతాయట, ఓడల్లో 3వ భాగం కాలిపోతాయి. ఇక 3వ దూత బోర ఊదినప్పుడు ఏం సంభవాలు జరుగుతాయో చూడండి. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇదంతా సావుమూడిన వ్యవహారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఏముంది లేని తోసేయొద్దు, మంచి విషయం మీకు అందిస్తా ఈరోజు దేవుని కృపలో. 3వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం ఇది. తాగే నీళ్లు చేదైపోతాయట, నీళ్లు చేదైపోతే తాగటానికి నీళ్లు లేక చచ్చిపోతారు. ఇక 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఇక ఇది ఎక్కడ జరిగిద్దయా? ఫస్ట్ ఏమో భూమి మీద చూసాం, తర్వాత 2 సముద్రం మీద చూసాం, 3వది మంచి నీళ్ళ మీద చూసాం. సముద్రంలో ఉప్పు నీళ్లు, తాగడానికి మంచి నీళ్లు. 3 భాగాల్లో జరిగింది 3 బోరలు ఊదినప్పుడు. ఫస్ట్ ఎక్కడ? ఏడవసాట. ఫస్ట్ బోర ఊదినప్పుడు, ఫస్ట్ దూత బోర ఊదినప్పుడు భూమి మీద రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్ని. ఓకేనా? రెండవ దూత బోర ఊదినప్పుడు కొండ వంటిది సముద్రంలో పడింది. 3వ దూత బోర ఊదినప్పుడు ఒక నక్షత్రం లాంటిది ఆకాశం నుండి వచ్చి మంచినీటి బుగ్గల మీద పడింది. దాని దెబ్బకి నీళ్లు మొత్తం విషమైపోయినాయి, తాగిన వాళ్ళు తెచ్చారు. ఇది 3 బోరలు ఊదినప్పుడు జరిగిన సంభవం. ఇక 4వ దూత బోర ఊదినప్పుడు అంతరిక్షంలో మార్పులు కలుగుతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. అంటే అంతరిక్షములో ఉన్నాడు. మనకి ఇప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం, ఒక డేని మనం నిర్ధారించుకోవడానికి సూర్యోదయం, సూర్యాస్తమయం, ఉదయం సాయంత్రం. అక్కడ నుంచి చంద్రుడి పరిపాలన నైట్ అంతా. అయితే రాత్రిలో 3వ భాగం పోయింది, పగట్లో 3వ భాగం తరుగైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 4వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం. ఇక 5వ దూత బోర ఊదినప్పుడు ఇక్కడే మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ బోరలు ఊదేటప్పుడు మనం వెళ్ళిపోతామనే బోధ ఒకటి ఉంది, అందుకని ఈ పాయింట్ చెప్తున్నా. ఇక 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిన. నక్షత్రం అంటాడు, మళ్ళీ అతడంటాడు. ఇక్కడ నక్షత్రము అని చెప్పబడింది అక్షరార్థమైన నక్షత్రం కాదు, ఒక వ్యక్తి, ఒక దూత అనుకోండి. ఆ దూత పైనుంచి భూమి మీదికి రావటం ఎలా ఉందంటే ఆకాశంలోంచి ఒక నక్షత్రం దిగి వచ్చినట్టు ఉంది, అంత ప్రకాశమానంగా ఉంది. అగాధం యొక్క తాళపు చెవి
అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, అంటే ముద్ర లేని మనుషులకే తప్ప, అంటే ముద్ర ఉన్న మనుషులు కూడా ఉన్నారన్నమాట భూమి మీద. అది రాసుకోవాలి పక్కన పైన. ముద్ర లేని మనుషులకే తప్ప అంటే ముద్ర ఉన్న మనుషులు, అంటే దేవుని ముద్ర ఉన్న మనుషులు కూడా 5వ దూత బోర ఊదినప్పుడు భూమి మీదే ఉన్నారని అర్థం. ఈ తేళ్ల వంటి జీవులు భూగర్భంలో నుండి అగాధంలో నుండి పైకి వస్తాయట 5వ దూత అని బోర ఊదినప్పుడు. దడుచుకోవాకండి. బోర ఊదినప్పుడు ఏం జరిగింది? అగాధము తెరవబడి తేళ్ల వంటి జీవులు బయటకు వస్తాయట. అవి ఎంత ఉంటాయా అంటే తేళ్లంతా ఉంటాయి అనుకోవద్దు. యుద్ధమున వాటి అవతారం చెప్తున్నాడు చూడండి. నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మరబుల వంటి మైమరబులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తున్నట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. హీరికు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించనిదిగో మరి 2వ శ్రమలు ఇటు తర్వాత వచ్చును. మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. ఇప్పుడు మీరు వరుసగా చెప్తారన్నమాట. ఫస్ట్ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్ది? ఏదో ఒకటి జరిగిద్ది. ఏం జరిగిద్ది మర్యాదగా చెప్పండి. రైట్. భూమి మీద రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్ని పుట్టి. 2వ దూత బోర ఊదినప్పుడు కొండ లాంటిది వచ్చి సముద్రంలో పడింది. 3వ దూత బోర ఊదినప్పుడు ఒక నక్షత్రం లాంటిది వచ్చి నీటి బుగ్గల మీద పడి నీళ్ళన్నీ మాచిపచ్చి అయిపోతాయి, చేదైపోతాయి, విషంతో నిండిపోతాయి, తాగినోళ్ళు చచ్చిపోతారు. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాదులలో మార్పులు కలుగుతాయి. 3వ భాగం చీకటి గమ్మిద్ది. పగటిలో 3వ భాగం, రాత్రిలో 3వ భాగం కొట్టబడిద్ది. 5వ దూత బోర ఊదినప్పుడు భూగర్భములో అగాధములో నుండి తేళ్ల వంటి జీవులు బయటకు వస్తాయి. న్యూస్లో అది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ జీవులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, భయంకరంగా మనుషుల్ని వేధిస్తున్నాయి అని అందరూ హడావుడైపోతారు. ఈరోజు భూకంపం కలిగితే, లేదా పెను తుఫాను కలిగితే, లేదా 300 కిలోమీటర్ల వేగంతో గాలి కొడితే, చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వియత్నాంలో ఘోరమైనటువంటి పెనుగాలి విధ్వంసం టాంటడాంటాం. మనుషులు గాల్లో ఎగిరిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఇప్పుడు వియత్నాంలో అదే జరుగుతుంది. గంటకి 350 కిలోమీటర్ల వేగంతో గాల్లో వీస్తూ వాహనాలు, ఇళ్ళు, మనుషులు మొత్తం గాలికి ఎగిరిపోతున్న పరిస్థితులు మీరు చూస్తారా అని వీడియో వేస్తాడు వాడు. అట్లాగే 5వ దూత బోర ఊదినప్పుడు ఇలాంటి వింత మీరు ఎప్పుడైనా చూచారా? ఇలాంటి జీవుల్ని మీరు చూసారా అని ఆ జీవుల వీడియోలు, ఫోటోలు వేస్తూ ఉంటారు. అది అట్లుంటాయి అవి. అరే ఒరిజినల్ ఫోటో, అది దాని ఫోటో ఉంటుంది. సింహపు ముఖం వంటి, సింహపు కూరల వంటి కూర, అది దాని ఆకారం. స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు, మనుష్య ముఖం వంటి ముఖము, సింహపు కూరల వంటి కూరలు, తేళ్లకున్నటువంటి కొండ్లు. టోటల్గా ఇప్పుడు నేను ప్రకటన 9వ అధ్యాయంలో 5వ దూత బోర ఊదినప్పుడు నేను చెప్పిన సంభవంలో బయటికి భూగర్భంలోంచి వచ్చేటువంటి వాటి యొక్క ఆకారం ఒరిజినల్గా అలా ఉంటుంది. ఇప్పుడేమో ఫోటోల్లో చూస్తున్నాం, అప్పుడు రియల్గా చూస్తాం. ఒకవేళ మనం ఆ టైంకి బతికుంటే దేవునికి స్తోత్రం. అందరు కాకపోయినా కొందరైనా ఉంటారని నా నమ్మకం. ఏమో దేవుని కృప అయితే మనం కూడా ఉంటాం. కాకపోతే వృద్ధాప్యానికి వచ్చి ఉండొచ్చు మనం. అర్థమైందా? అలాంటి జీవులు భూగర్భంలోంచి బయటకు వస్తాయి. అయితే ఇవి బయటికి వచ్చి ఎవరిని కొడతాయని చెప్పాడు?
నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులనే ఇవి బాధ పెట్టాలట. దేవుని ముద్ర కనపడ్డోడిని ఇవి బాధ పెట్టకూడదు. అంటే దేవుని ముద్ర లేనోడు ఎవరి ముద్ర వేయించుకొని ఉంటాడు? అంత్యాబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకొని ఉంటాడు. ఆ ముద్ర ఎవడైతే వేయించుకున్నాడో వాడికి మూడిద్ది, వాడిని కొడతాయి ఇవి. వాళ్ళు పోయి అంత్యాబద్ధ క్రీస్తుకి మొరపెట్టుకుంటారు. నువ్వే దేవుడు అనుకున్నావు, ఇవన్నీ వచ్చి బాధ పెడుతున్నాయంటే వాడేదో చెబుతాడు సాకు. ఇది శత్రువుల కుట్ర, నేనున్నాను కదా మీకెందుకు, వాటిని అంతమొందిస్తాను, చూడండి నా ప్రతాపం, అది ఇదని చెబుతానే ఉంటాడు మాటలు. 5 నెలలు కనపడతాయి అవి. ఆఖరికి న్యూస్ని సిద్ధపరచుకునేవాడు ఇప్పుడు ఫలానా ఇదిగో చూడండి జీవి వచ్చింది, ఇక్కడ వచ్చింది చూపిస్తే వాడు కూడా వచ్చి గుట్టిపోయింది. ఇదిగో ఇప్పుడే ఇటుపోయిందని చెప్పి చూపిస్తుంటాడు, వెనకొచ్చి వాడిని గుట్టిపోయింది. వాడు కూడా ఎగురుకుంటాడు, కెమెరా పడేసిపోతాడు. తేలు మనిషిని కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుంది ఎంతమంది తెలుసు? ఎప్పుడన్నా తేలు కుట్టిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి, నాకు కుట్టిందని. భలే హాయిగా ఉంటుందా? భయంకరమైన నొప్పి అంట. దేవుడు దేవల నాకైతే కుట్టలేదు, కుట్టించుకోవాలని కూడా భలే నొప్పి అంట తేలు కుడితే. అలాగున ఇది వెళ్ళి కుట్టి వెళ్ళిపోయింది, సంపదో. వీడు చావాలని ఎంత ప్రయత్నం చేసినా చావు రాదట. ఆ దినములలో మనుషులు మరణమును వెదగుదురు కానీ అది వారి యొద్ద నుండి పారిపోవును. చావాలంటే చావు రాదు, బతకాలంటే బతకలేరు. ఏమండి, చచ్చిపోవాలని ఏదైనా ఎత్తైన దాని మీద నుంచి దూకాడు అనుకో, చచ్చిపోవాలని చచ్చిపోడు, కాళ్ళు చేతులు ఇరిగి ఆసుపత్రిలో పడతాడు. ఆసుపత్రిలో కట్లతో ఉంటే ప్రశాంతంగా ఆడకొచ్చి ఒకటి కుట్టిపోయింది. దేవుని స్తోత్రం. అట్లా ఇక దేవుని ముద్ర లేని మనుషులందరినీ బాధ పెట్టడానికి 5 నెలల వరకు వీటికి అధికారం ఇవ్వబడింది. 5 నెలల తర్వాత ఇవి ఎలాగైతే సడన్గా భూగర్భం నుంచి వచ్చి అలాగే అదృశ్యమైపోతాయి. అదృశ్యమైపోయినాక వీడు చెప్తాడు, చూసావా నా ప్రతాపం, వాటి మొత్తాన్ని ఏరి పారేశాను అంటాడు. ఒట్టిదే, దేవుడు వాటిని ముగించాడు. ఈ విధంగా 5వ దూత బోర ఊదినప్పుడు సంభవం జరుగుతుంది. జరిగినప్పుడు నొసళ్ళ యందు దేవుని ముద్ర గల మనుషులు భూమి మీదే ఉన్నారు. అంటే బోరలు ఊదే ఘట్టములో సంఘము భూమి మీదే ఉంటుంది. మనం అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకోకుండా ఉంటే, ఒకవేళ మన దగ్గరికి అది వచ్చినా కూడా మనల్ని చూసినప్పుడు మనం దేవుని చేత ముద్రించబడ్డాం కదా, పరిశుద్ధాత్మ ముద్ర మన మీద ఉంటుంది, దేవుని ముద్ర. మీరు ఆత్మయందు ముద్రించబడి ఉన్నారని ఉంది, గుర్తుందా మీకు? విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. మన నొసటి మీద కూడా దేవుని ముద్ర ఉంటుందండోయ్, తెలుసా మీకు? అది మనకు కనపడదు, మనుషులకు కనపడదు, దురాత్మలకు కనపడిద్ది. అందుకే మనం కనపడ్డప్పుడు అవి సర్దుకుంటాయి. మరి ఎందుకు అనుకున్నావు? దేవుని చేత ముద్రించబడినటువంటి ముద్ర మన మీద ఉంది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఎప్పుడైతే పొందామో ఆ ముద్ర మనకు వచ్చేస్తుంది. ఇక మనం దేవుని సంబంధులం, విశ్వాసమును బట్టి దేవుని కుమారులం కుమార్తెలం. ఆ అధికార ముద్ర మన మీదకి వచ్చేసిద్ది. అది అంధకార శక్తులకు, దురాత్మలకు, సైతానుకు, దయ్యములకు కనపడిద్ది. అది అందుకే మన జోలికి రావడానికి సాహసం చెయ్యవు. మనం ఏదన్నా ప్రేమతో సంధిస్తే వచ్చి ఆడుకుంటాయి. మన ప్రమేయం లేకుండా, మన పర్మిషన్ లేకుండా అవి మన దగ్గరకు వచ్చి ఆడుకోవడానికి లేదు. ఇది వాస్తవం. ఎంతమందికి అర్థమైంది? అందుకే బాప్తీసం పొందండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి అని బతిమాలేది. రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని ముద్ర పొందుకొని దేవుని లిస్టులోకి వెళ్తారు. ఆ ముద్ర కలిగిన వ్యక్తులు, ఆ జీవులు వచ్చినప్పుడు భూమి మీదే ఉంటారట. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 6వ దూత బోర ఊదినప్పుడు, చదువుకోవాలి తప్పదండి. భవిష్యత్తు తెలుసుకోకపోతే ఎట్లా, ఎటు కాకుండా పోతాం. అందుకే ఫ్యూచర్ తెలుసుకోవాలి. ఇక 6వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. వీళ్ళు ఎక్కడున్నారు? యూఫ్రటీసు నది దగ్గర అయితే యూఫ్రటీసు అను మహానది దగ్గర 4 దూతలు బంధింపబడి ఉన్నారట. ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారట. ఎందుకు? మనుషులలో 3వ భాగమును సంహరించడానికి. మనుషులలో 3వ భాగం అంటే ఇప్పుడు 100 కోట్ల మంది మనుషులు ఉన్నారనుకుంటే 3వ భాగం ఎంత? 33.5 కోటి. అట్లా మనుషులందరిలో 3వ భాగం అంటే ఎంతమంది పోతారో చూడు. అది కూడా ఏ సమయానికి చెప్తున్నాడు చూడండి.
అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు అదే గంటకు సిద్ధపరచబడ్డారట. వాళ్ళు వదిలిపెట్టబడ్డారట. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వామ్మో! వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందిలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరవులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ గంధకములను బయలు వెళ్ళుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలు వెడలుచున్న అగ్ని, ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. భవిష్యత్తులో ఈ జారత్వములు, చోరత్వములే కాదు, మాంత్రిక విద్యలు, నరహత్యలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఇవన్నీ తీవ్ర రూపం దాల్చి మనుషులు విచ్చలవిడికి అలవాటు పడిపోతారు. ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో ఇప్పుడు విచ్చలవిడితనం. 12 ఏళ్ళు వయసు దాటిందంటే ఇంకా వాడిని వదిలేసేయాలి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వాడి జోలికి పోకూడదు, ఇక వాడిని తన్నకూడదు. వాడు ఏదన్నా ఇబ్బంది పడి కేసు పెట్టాడంటే తల్లిదండ్రిని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు. కేసు అవుతుంది. 12 ఏళ్ళు వచ్చినాయి అంటే శుభ్రంగా వదిలేయాలి వాడిని. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు జీవించవచ్చు. వాడికి స్వేచ్ఛ. 12 నిండిందంటే 13 టీనేజ్ అనమాట. 13 టీనేజ్. అక్కడ నుంచి ఆ వయసు నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారైపోయి డ్రగ్స్కి బానిసలు అయిపోయి విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయి సర్వనాశనం అయిపోతున్నాయి చాలా దేశాలు. అమెరికా లాంటి దేశంలో గన్ కల్చర్. వాడు ఎందుకు చంపుతాడో తెలియదు. వాడికి పిచ్చి లేచిందంటే బాగా బుర్ర నిండా డ్రగ్ తీసుకొని దొరికినట్టు గాల్చి పడేస్తాడు. చివరికి వాడిని గాల్చి చేస్తాడు, సత్తాడు. అట్లా ఎన్ని జరుగుతున్నాయో. విచ్చలవిడి జీవితాలు వచ్చేస్తాయి అందరికీ. నాగరికత పెరిగే కొద్దీ భక్తి క్షీణించిపోయి దేవుని అదుపాజ్ఞల్లో మనం ఉండాలి, దేవుని భయములో ఉండాలి. ఈ జారత్వాలు, చోరత్వాలు, నరహత్యలు, మాంత్రికత్వాలు వద్దు మనకి అని చెప్పేవాడిని కూడా విసిగించుకుంటారు, ఏసరించుకుంటారు. పరిశుద్ధంగా జీవించండి, నీతిగా బతకండి, న్యాయంగా బతకండి, సాటివాడి మీద ప్రేమ కలిగి ఉండండి అని చెప్తే కూడా ఒప్పుకోరు. రాను విచ్చలవిడి ఎక్కువైపోతుందండి. గుర్తుపెట్టుకోండి. నిద్రలోచన గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలకుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా. 6వ దూత బోర ఊదినప్పుడు మనుషులలో 3వ భాగము చత్తురట. ఈ 4 దూతలు వదిలిపెట్టబడతారు. ఆ దూతల కింద ఉన్న సైన్యము 20 కోట్లు. ఎంతమంది వస్తారో చూడండి. ఇక లైన్లకి హతం చేస్తారు. మనుషులలో 3వ భాగం అయిపోతారు. జరుగుతుంది ఇది. ఇప్పుడు ఎన్ని బోర్లు అయిపోయినాయి చెప్పండి? అయిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 7వ బోర. దీన్ని ఏ బోర అంటాము? కడబోర అంటాం. ఎన్నో బోర? 7వ బోర అంటే చివరి బోర లేక కడబోర. ఈ కడబోర ఊదిన తర్వాత ఇంకా మళ్ళీ బోరలు ఊదబడవు. 6 బోరలు అయిపోయినాయి. ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క సంభవం జరిగింది. ఇక ఇప్పుడు ఊదబోయే బోర 7వ బోర. ఇప్పుడు దీని మీద, ఈ బోర గురించి ఒక పెద్ద మ్యాటర్ చెప్పాడు. ఇప్పుడు మనం 6వ వచనం నుంచి చదువుకుంటే సరిపోవచ్చు. లేకపోతే చదువుతాం, భలే గంభీరంగా ఉంటుంది. నేనే చదువుతాను, ఏం ఇబ్బంది ఏం లేదు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి, ఆ దూత పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని
7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంటే 7వ దూత బోర ఊదేంత వరకు కూడా సువార్త మర్మము రన్నింగ్లోనే ఉందన్నమాట, ప్రకటించబడతానే ఉంది. ఇక ఎప్పుడైతే 7వ దూత అని సౌండ్ ఇస్తాడో బ్రేక్ అయిపోయింది. ఇక సువార్త బ్రేక్ అయిపోయింది. అంటే అప్పుడు దాకా సువార్త మర్మము ప్రకటింపబడతానే ఉందంటే అప్పుడు సంఘం ఎక్కడ ఉన్నట్టండి? 7వ దూత బోర ఊతున్నప్పుడు సంఘం ఎక్కడ ఉన్నట్టు? భూమి మీదే ఉన్నట్ట. అంతకుముందు 6 బోరలు ఊదేటప్పుడు ఎక్కడున్నట్టు సంఘం? పెద్దగా చెప్పండి. 7వ దూత బోర ఊదేటప్పుడు కూడా సువార్త మర్మము సమాప్తమం. యేసయ్య రాకడకు సూచనలేవి అని శిష్యులు మత్తయి సువార్త 24లో అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చునన్న మాట మీకు ఎంతమంది గుర్తుంది? జస్ట్ 24వ అధ్యాయము 14వ వచనం. అది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి, ఎప్పటిదాకా ప్రకటింపబడిద్ది? యేసు ప్రభు రాకడ వరకు సువార్త. ఇప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు సువార్త మర్మము సంపూర్తి. ఇంతకీ సువార్త అంటే తెలుసు, సువార్త మర్మం ఏంటి? సువార్త మర్మం ఏంటో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో పౌలు చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. సువార్త మర్మము ఈ మర్మమేదనగా సమాప్తమగును అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఈ మర్మమేదనగా గదు అక్కడ ఉన్న ప్రశ్నకి ఇక్కడ జవాబు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను, వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నది. అదే, యూదులే కాదు అన్యజనులు కూడా యేసు క్రీస్తునందు సువార్త వలన వారితో పాటు సమానులు, ఈక్వల్ కేడర్కి వచ్చేసారు. అండ్ వారితో పాటు ఒక శరీరంలో సాటి అవయవాలు. ఇది మర్మం. ఇదంతా సమాప్తమైపోయింది. దేవుని మర్మము సంపూర్తి అయిపోయింది 7వ దూత బోర ఊదినప్పుడు. అంటే 7వ దూత బోర ఊదిందాకా సంఘం భూమి మీదే ఉంటుంది. ఆ 7వ దూత ఊదేటువంటి బోరనే కడబోర అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ బోర? ఈ బోరనే పౌలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అక్కడ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి కిందికి చదువు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అన్నాడు. ఇక్కడ కూడా ఒక మర్మమే. మనమందరము నిద్రించము గాని. అదిగదిగో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపినటువంటి సువార్త ప్రకారమైన మర్మము, మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కడబోర అంటే ఎన్నో బోర అంటే 7 బోరలు ఊదేంత వరకు సంఘం భూమి మీదే. మనవాళ్ళు అంటారు 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడింది సార్ అంటారు. అందుకే ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ప్రకటన గ్రంథమును వరుస క్రమంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా తప్పులో కాలేస్తాం. ప్రకటన గ్రంథమును మిగిలిన పుస్తకాల్లాగా వరుసలో చదువుకొని వరుస క్రమంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం తప్పకుండా తప్పులో కాలేస్తాం. ప్రకటన గ్రంథము నర్మగర్భితము. దానిని పరిశుద్ధాత్మ అనుగ్రహించే ప్రత్యక్షతను బట్టి ప్రకటన గ్రంథమంతటిలోనూ ఒక అంశాన్ని గురించి చెప్పబడిన వచనాలన్నింటినీ ప్రోగు చేసుకొని కుప్పవేసుకొని వాటన్నిటిని ఒకదాని పక్కన ఒకటి సమకూర్చుకొని విషయాన్ని కాస్త అర్థం చేసుకోవాలి తప్ప మన మామూలు చరిత్ర పుస్తకాలు చదివినట్టు వరుస క్రమంలో చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినందుననే సంఘము శ్రమలకు ముందే వెళ్ళిపోతుంది అనే బోధ పుట్టింది. యోహానుని ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచిన పిలిపే సంఘము ఎత్తబడుట అని బోధించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిపే సంఘం, యోహానుని ఎక్కిరమ్మని పిలిస్తే అదే సంఘమునకు పిలుపని కొంతమంది భ్రమించి 4వ అధ్యాయములోనే సంఘము ఎత్తబడిపోయింది. ఇక మిగిలిన అధ్యాయాలన్నిటా కూడా సంఘ ప్రస్తావన లేదు కనుక ఇక 4వ అధ్యాయం వరకే సంఘములకు లేఖలు అని సంఘాలను కూర్చిన ప్రస్తావన ఉంది. ఇక 4వ అధ్యాయంలో యోహానుకు పిలుపు వచ్చింది, అదే సంఘమునకు పిలుపు. ఆ తర్వాత సంఘము అనే మాట ఉండదు కనుక సంఘం ఎత్తబడిపోయిందని బోధిస్తున్న బోధ ప్రకటన గ్రంథాన్ని వరుసలో అర్థం చేసుకోవటం వలన పుట్టిన బోధ. మరి అట్లయితే ఇది అయిపోయిన తర్వాత కదా మరి బోర ఊదటం మొదలుపెట్టింది. 4వ అధ్యాయం అయిపోయినాక బోరలు ఊదారు. మరి బోరలు ఊదినప్పుడు నొసళ్ళ యందు దేవుని ముద్ర గల మనుషులు ఆ జీవులు వచ్చినప్పుడు భూమి మీదే ఉన్నారు. ఇక్కడ 7వ దూత బోర ఊదినప్పుడు సువార్త మర్మం సంపూర్తి అయింది. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? అప్పుడు మనమందరము మార్పు చెంది
నిమిషములో ఒక రెప్పపాటున మార్పు నొంది ప్రభువునొద్దకు కొనిపోబడదుమని పౌలు చెప్తున్నాడు. ఎప్పుడు మనం ఎత్తబడతామండి? యేసయ్య రెండో రాకడ ఎప్పుడు వచ్చిందండి? సువార్త మర్మం సంపూర్తి అయినప్పుడు అండి. సువార్త మర్మం ఎప్పుడు సంపూర్తి అయిద్దండి? కడబోరం రోగినప్పుడు అండి. కడబోర అంటే ఎన్నో బోరండి అదండి. ఇప్పుడు చెప్పండి, సంఘం భూమి మీద ఉంటుందా లేకపోతే వెళ్ళిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి కూడా చెప్తున్నా, ప్రకటన గ్రంథాన్ని వరుస క్రమంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం కాదు, ఒక తప్పు బోధే పుట్టిద్ది. ఒక అంశానికి సంబంధించి వచనాలన్నీ ఎక్కడెక్కడ వచనాలు ఉన్నాయి అవన్నీ ఏం చెప్తున్నా. ఇప్పుడు ఎన్ని లింక్ చేసుకున్నాం? యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడును, అటు తరువాత అన్నాడు. రాజ్య సువార్త ప్రకటింపబడు. ఇక్కడ ఏం 7వ దూత బోర ఊదినప్పుడు సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తము. కడబోర ఊదినప్పుడు మ్రోగినప్పుడు మనమందరము నిమిషంలో ఒక రెప్పపాట్లో మార్పు చెంది ఎత్తబడు. కాబట్టి ఎవరిన్ని చెప్పుకున్నా కడబోర అంటే 7వ బోర మ్రోగినంత వరకు సంఘము భూమి మీద ఉంటుంది అని మరొకసారి ఈ అంశాన్ని చూపించి మనం నమ్ముతున్న సిద్ధాంతాన్ని స్థిరపరుస్తున్నాం దేవుని ఆత్మ ద్వారా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇక ప్రకటన గ్రంథాన్ని పక్కన పెడదాం, మనం అంశానికి వద్దాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలే. యేసు ప్రభు గొర్రెలను మేకలను వేరుపరిచే ఘట్టాన్ని గురించి మాట్లాడాడని మొదలుపెట్టి ముందు గొర్రెలు ఎత్తబడే ఘట్టం ఎప్పుడు, మేకలు ఎత్తబడే ఘట్టం ఎప్పుడు అనేది ఒకటి స్పష్టత తెలుసుకుందాం. పునరుద్ధానాలు 2. 1 క్రీస్తు రక్తమును అంగీకరించి ఆయన యందలి విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధుల సార్వత్రిక పునరుద్ధానం. అది మొదటిది. అది ఎప్పుడు జరిగిద్దంటే యేసయ్య 2వ రాకడలో జరిగిద్ది. ఆదాము మొదలుకొని యేసయ్య 2వ రాకడ వరకు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులైన వారందరూ కూడా పునరుద్ధానులై తిరిగి లెగుస్తారు. ఒకవేళ యేసయ్య వచ్చే వరకు ఎవరన్నా సజీవులై ఉంటే వారేమో మార్పు చెందుతారు, మొత్తము కలిసి ఆయన దగ్గరికి ఎత్తబడతారు. ఆకాశ మండలమునకు ఆయన వస్తాడు, మనం అక్కడికి కొనిపోబడతాం. పరలోకము నుండి ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు, భూలోకము నుండి మనమేమో ఆకాశ మండలమునకు ఎత్తబడతాం. ఇది తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం సాక్ష్యం ఇస్తుంది. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. శభాష్, ఎవరు నిద్రపోవట్ల? రైట్, చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అది నమ్మాలి. అది సువార్త. యేసు లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు ప్రాణం పెట్టెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ నాడు తిరిగి లేచెను. యేసు మరణించి తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు సిలువలో చచ్చిపోయాడు అన్నది కాదు సువార్త. చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి, అది యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం లేచెను అనేది కీలకం. మృతి పొంది ఊరుకోవాలా? లేచాడు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం. చదువు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, అదిగో ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. ఆర్భాటముతోను మీరు గమనించారో లేదో మరి, సముద్రము మీదనో భూమి మీదనో కాలు మోపినటువంటి దూత ఆర్భటించనని రాసుంది అక్కడ. ఒక ఆర్భాటం అయితే ఉందండి. అంటే ఈ ఆర్భాటం అని కాదు. ఆర్భాటం అంటే కొంచెం గొప్పగా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత అంటే ఎవరో తెలుసా? ప్రధాన దూత మిఖాయేలు. ప్రధాన దూత శబ్దముతో అంటే మిఖాయేలు శబ్దముతో, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేరు. అది ఫస్ట్ లేచే వాళ్ళు ఎవరంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. అది పరలోకము నుండి ప్రభువు ఆకాశ మండలానికి దిగొస్తాడు. మనమేమో ఇక్కడ నుండి భూమి మీద నుండి ఆకాశ మండలానికి ఎత్తబడతాము. అక్కడ నుండి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. మీరు పెళ్ళిళ్ళు చూసారా? మీరు పెళ్ళిళ్ళు, కొన్ని పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో నాకు తెలియదు, కానీ కొన్ని పెళ్ళిళ్ళు తెలుసు నాకు. పెళ్లి కూతురు రెడీ చేస్తారు, పెళ్లి కూతురుని రెడీ చేస్తారు. రెడీ చేసి డైరెక్ట్గా పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్తారు. విడిది ఇల్లు అని, విడిది గృహం అని ఒకటి ఉంటుంది. ఎంతమందికి తెలుసు?
అమ్మ అందరికీ తెలుసు. అబ్బో నీకు చాలా తెలిసే. అమ్మాయిని తీసుకెళ్ళి విడిదింట్లో పెడతారు. అప్పుడు మేళతాళాలతో ఆర్భాటంతో అబ్బాయి వస్తాడు, పెళ్లి కొడుకు. అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని పోతాడు పెళ్లి మంటపంలోకి. ఈ ప్రక్రియ ఒకటి జరిగిద్ది. ఇలాంటి పెళ్లి మీరు ఎక్కడన్నా చూసారా అంటే మీకు ఒక డౌట్, అబ్బాయి రాళ్లే కానీ అబ్బాయి తాలూకు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని మీరు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకొని చూస్తాను. నాకు వెళ్ళి అర్థమైంది. నాకు దేవునికి స్తోత్రం. అబ్బాయి వస్తేనే అబ్బాయి తాలూకు వస్తేనే, డైరెక్ట్గా అమ్మాయి మాత్రం ఆడికి పోదు. అబ్బాయి తాలూకా వచ్చి తీసుకొని పోతారు. ఇక్కడ మన వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా అబ్బాయి వస్తాడంటే యేసయ్య వస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగింది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అలా ప్రభువు దిగి వచ్చేటప్పుడు దేవుడు కూడా ఆయనతో ఉంటాడట. దేవుడు ఆయనను వెంటబెట్టుకొని వచ్చును అన్న మాట మర్చిపోకూడదు మనం. అర్థమైందా? ప్రభుతో పాటు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవుడు తీసుకొని వస్తాడట. తండ్రి కుమారుణ్ణి తీసుకొని వస్తాడు ఈ సంఘవధువుని తీసుకొని పోవటానికి. బోల్డ్ అంత మ్యాటర్ ఉంది మరి. దేవునికి స్తోత్రం. మీరు అట్లా నీరసంగా చెబితే మా చిరాకు నాకు. గట్టిగా చెప్పాలి మరి, నీరసం పేషెంట్ లాగా చెప్పండి గట్టిగా. అది ఆ ఉల్లాసం చచ్చిపోకూడదు మనలో. పరలోకము నుండి దేవుడు ఆయన అద్వితీయ కుమారుడు ఆకాశ మండలం మీదకి వస్తారు. వచ్చేటప్పుడు ప్రధాన దూత మిఖాయేలు వస్తాడు. గొప్ప ఆర్భాటం ఉంటుంది. మరి మనల్ని తీసుకొని పోవటం మామూలు తంతు. ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అన్న మాటకు అర్థం ఏంటి మరి? కుమారుని తీసుకొని వస్తాడో ఇక్కడ నుండి సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడేటప్పుడు ఫస్ట్ ఎవరు లెగుస్తారో? భూమి మీద ఉన్న మనమా లేకపోతే మృతులైన వారా? పెద్దగా చెప్పాలి. వరుస తేడా రాకూడదు. ప్రతి వారు తమ తమ వరుసలోనే బ్రతికింపబడుదురు అని ఉంది. అర్థమైందా? మనకంటే ముందు పోయిన వాళ్ళందరూ టప్ 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 లెగుస్తారు. ఒకవేళ మనం సజీవులంగా ఉండి మన లక్కు కుదిరి ఇంకా సావలేదనుకో, ఆ ముసలోళ్ళం అయ్యో ఏదో తలనరిచిపోయి అటు కూర్చున్నాం అనుకో, మన లక్కుండి బతికే ఉన్నానుకో, అలాగే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అప్పటికి చచ్చిపోయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందనుకో, ఏం భయం లేదు, లెగుస్తాం. ఒక 3-4 ఏళ్ళు అయిందనుకో, పూర్తిగా బాడీ కంప్లీట్గా మట్టిగా కలవకమంది మళ్ళీ లేసే ఛాన్స్ ఉంది. ఎట్లయినా కానివ్వండి, ఇంకెంత, ఇంకా కొద్ది కాలమే. అంత కలిపి ఒక 30-40 ఏళ్ళు, 40. అంటే పర్టికులర్ డే చెప్పట్లా నేను. కొంతమంది వెంటనే శాలేమన్న డేట్ చెబుతున్నాడు అండి, వెర్రి ముఖం వేసుకొని తినొద్దు. దేవునికి స్తోత్రం. హాఫ్ మైండ్ తినొద్దు. నేను ఊరకు అంచనా చెప్తున్నా, ఇంచుమించు. పర్టికులర్ డే ఎవ్వరూ చెప్పలేరు. దైవకుమారుడు కూడా దాన్ని మరుగు చేశాడు, తండ్రికే తెలుసు అన్నాడు. పర్టికులర్ డే ఇది అని ఎవ్వరు చెప్పలేడు, నేను చెప్పలేను. కానీ జరుగుతున్న సంభవాలను దృష్టిలోకి తీసుకొని అంచనా వేసి, ఇదిగో ఇంతకాలం నిడివిలో ప్రభు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 2020 చిల్లర నడుస్తుంది. 2060 లోపు కథ క్లైమాక్స్కి వచ్చే ఛాన్స్ ఉందే పక్క. ఏం దిగులు పడద్దు, ఏం సంపాదించలేదని అతను ఇబ్బంది పడొద్దు, పిల్లలకి ఏం దాచిపెట్టలేదు అయ్యో అని మొత్తుకోవద్దు, నాకేం లేవు అని ఏం గందరగోళం అవ్వద్దు. ఏమున్నా సరే ఏం ఉండదు, వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఏం జరుగుతుందో. అరే ఎంతంత స్టేర్లు బిల్డింగులు అండి. పాపం వాళ్ళు కట్టేటప్పుడు ఎంత ఫిక్స్ అయిపోదు. 100 ఏళ్ళు గ్యారంటీ సార్, 100 ఏళ్ళు గ్యారంటీ సార్. హైడ్రా దెబ్బకు మొత్తం కూల్చి ఆడబెడుతున్నారు. మనం కట్టిన వాటికి ఇక్కడే దిక్కు లేదు. పాపం కట్టుకున్న వాళ్ళకి మళ్ళీ అంత పట్ట, రిజిస్ట్రేషన్ ల్యాండ్, అంత ప్రాసెస్ అంతా మామూలుగానే జరిగింది. పాపం అంత అథెంటిక్గా ఉందని వాళ్ళు కట్టుకున్నారు. తీరా చూసేవాడిని చెరువులు. మరి మాకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు సార్ అంటే, ఆ రిజిస్టర్ని కూడా తీసుకెళ్ళేస్తున్నాం మేము. ఇప్పుడు రిజిస్టర్ కూడా లోపల కూర్చుంటాడు. ఇప్పుడు మా జరిగే న్యాయం ఏంటంటే, తూర్పు తిరిగి కొంతమందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని సంథింగ్ ఏదో చెప్తున్నారు. ఆ ఇస్తున్నారో లేదో మనకైతే తెలియదు, దేవుడికే తెలియాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమి మీదే నిగరం లేదు బాబు. అక్కడే ఉంటుంది, ఇక్కడ ఎక్కడ కట్టుకున్నా లేదు. భూమి మీద మనుషుల దెబ్బకే కూలిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో చూస్తేనేమో వాళ్ళ బాంబుల దెబ్బకి పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నాయి. దీపావళి టపాసులతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ మధ్యప్రాచ్యంలో. ఇజ్రాయిల్, ఇరాను, లెబనాను, గాజా మామూలు కొట్టుకోవట్లా. ఇంకా అయిపోలా. వీళ్ళ మీద వాళ్ళు ఒకటేస్తే వాళ్ళు 4 వేస్తే, వీళ్ళు 4 అయితే, వాళ్ళు 8 అయితే, వాళ్ళు 8 వీళ్ళు 16 అయితే, ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు మా బాగా రగులుతుంది. ఇది మునుపెన్నడూ జరగని రీతిలో జరుగుతుందని మీరు గ్రహించాలి. మునుపెన్నడూ జరగని రీతిలో జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో జరుగుతుంది. ఇంకా కొన్నాళ్ళు కొనసాగిద్ది, మళ్ళీ ఆగిద్ది, యుద్ధం ఆగిద్ది. బైబిల్ చెప్పిన యుద్ధం ఇది కాదు. రష్యా రావాలి. ఇప్పుడు ఇరాన్ కదులుతుంది. ఇరాన్ని పర్షియా, పారసీక దేశం అంటాడు బైబిల్లో.
పారసీక దేశం అంటాడు ఇరాన్ని. రష్యాని రోషు అంటాడు. రోషు దా నిన్ను రప్పిస్తా, అక్కడికి రప్పిస్తా, అక్కడ వేస్తా నీకు గాలం అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. రోషు రావాలి. అది మనకి బైబిల్ చెప్పిన నిరూపణ. అది ఆల్రెడీ శత్రువు అని ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది. రష్యా దేశం ఇజ్రాయిల్కి శత్రువు, అది ఇరాన్కి సపోర్ట్ అని డిక్లేర్ అయిపోయింది. అంటే లేఖనంలో చెప్పిన కొంత సత్యము ఇప్పటికే నెరవేరి కనబడుతుంది. భవిష్యత్తులో రష్యా దాని మిత్ర దేశాలు మొత్తం కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి రావాలి. భవిష్యత్తులో వస్తాయి, ఇప్పుడు రావు. ఇప్పుడు కొంతకాలం ఈ యుద్ధం కొనసాగి ఆగిద్ది, కొన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ అది రావడానికి. అది కదిలిందంటే ఇక మనం సామాన్లు సర్దుకోవటమే. దేవునికి స్తోత్రం. దేనికి సామాన్లు సర్దుకోవాలి? ఎత్తబట్టడానికి కాదు, అంత్య అబద్ధ క్రీస్తు పాలన ఎదుర్కోవటానికి. ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బకి గాజా వాళ్ళు, లెబనాన్ వాళ్ళు సామాన్లు సర్దుకున్నట్టు వాడి పరిపాలన మొదలు పెట్టగానే మనం సర్దుకున్న పరారం. ఈ మాట చెబుతుంటే కొంతమంది గుండె కొట్టుకుంటా ఉంటాం. ఎటు పోవాలన్నయ్య, ఎటు పోవాలన్నయ్య? దేవుడే దారి చూపిస్తాడులే అప్పటికి. ఇప్పుడు వచ్చే శ్రమలకి ఇన్ని దారులు చూపించిన దేవుడు ఆనాడు వచ్చే శ్రమకి అప్పుడు చూపించేదారు, అప్పటికి చూపిస్తాడు. ఆయన ఉన్నాడు కదా మనకి. చచ్చిపోయినా తిరిగి లేపేవాడు. స్తోత్రం. ఇంకోసారి చెప్పు మరేంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, అన్నిటి ముగింపులోకి వచ్చామన్నది పక్కా వాస్తవం. ఖచ్చితంగా ఎండింగ్ ఏజ్లోకి వచ్చాం, ముగింపు దశలోకి వచ్చాం, అది పక్కా నిజం. మొదటి పునరుద్ధానం ఎవరిదని చెప్పాను? పరిశుద్ధులది. ఫస్ట్ పునరుద్ధానం అది గొర్రెలది. తరువాత మొదటి పునరుద్ధానం అయిపోయిన తరువాత 3.5 సంవత్సరాలు న్యాయపీఠపు తీర్పు, అలాగే గొర్రెపిల్ల పెళ్లి విందు అక్కడ జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇశ్రాయేలు మనము ఒక్కసారే ఎత్తబడము. ఇశ్రాయేలు మనము ఒక్కసారే ఎత్తబడము. ప్రభు వాక్యంలో చెప్పాడు, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని. ఫస్ట్ మొదటి వారెవరు? ఇశ్రాయేలీలు. కడపటి వారెవరు? మనము. కానీ ఇప్పుడు ఎత్తబడే ఘట్టానికి వచ్చేటప్పటికి మొదటి వారేమో చివరన ఎత్తబడతారు. కడపటి వారని చెప్పబడిన అన్యులంగా ఉండి రక్షింపబడిన సంఘం మనమేమో మొదట ఎత్తబడతాం. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. క్లియర్గా అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అప్పుడు నేను కొంచెం సంతోషంగా చెబుతా. నిజంగా అర్థమవుతుందా? ఎంత హాయిగా ఉందో మీకు అర్థమవుతుంటే. నాకు మీకు అర్థం కాకపోతేనే నా దిగులు. మనం ఎత్తబడ్డ తర్వాత ఇశ్రాయేలు భూమి మీద 3.5 సంవత్సరం యాతన పడిద్ది. శత్రువు చేత యాతన పడిద్ది. అంటే 3.5 ఏళ్ళు యాతన పడుతుంది. తరమబడి అరణ్యములో భద్రపరచబడిద్ది. ఆ 3.5 సంవత్సరం సంపూర్తి అగుచున్న వేళ వాడేం చేస్తాడో తెలుసా? ఆ 3.5 సంవత్సరం సంపూర్తి అగుచున్న వేళ ఇశ్రాయేలుకు కనువిప్పు కలిగిద్ది. ఒరే, మనం అసలు మెస్సియాను పట్టుకోనేమో మన పితరులు సిలివేశారు, వీడు డూప్లికేట్ గాడు, వీడు దొంగ, వీడు ఒరిజినల్ క్రీస్తు కాదురా, నజరేయుడగు యేసే నిజమైన క్రీస్తు అని వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఎందుకంటే మెస్సియా వాళ్ళకి రక్షకుడు, వాస్తవంగా వాళ్ళని సేవ్ చేసేవాడు. కానీ వీడు నేను మెస్సియానని చెప్పుకొని వాళ్ళని తరుముతున్నాడు. దేవుడు వాళ్ళని అరణ్యంలో భద్రపరుస్తాడు. వాళ్ళకి కనువిప్పు కలిగిద్ది. మనం ఎవరినైతే మన పితరులు ద్వేషించి సిలువ వేసి చంపి సమాధి చేశారో ఆ యేసే, ఆ నజరేయుడగు యేసే నిజమైన మెస్సియా. ఆయన పునరుద్ధానం నిజం. ఆయన మనల్ని ప్రేమించింది నిజం. ఆయన ప్రాణం ఇచ్చింది నిజం. అయ్యో, మన పితరులు మనం ఎంత తప్పు చేశాం, మనము ద్వేషించాం, మన పితరులు ద్వేషించారని వాళ్ళకు కనువిప్పు కలిగి వాళ్ళు కూడా ఇక సాక్ష్యానికి బయలుదేరతారట. వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. వీడు క్రీస్తు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు అని సాక్ష్యం బయలుదేరదట. వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదువు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును. అదిగో ఒక కాలము 1 సంవత్సరం, కాలములు 2 సంవత్సరములు, అర్ధకాలము అంటే 3.5 సంవత్సరం. ఎంత స్పష్టంగా ఇచ్చాడో చూడు. ఆమె అరణ్యములో ఒక కాలము, కాలములు, అర్ధకాలము.
అంత మర్మంగానే చెప్తాడండి. ఎందుకు? అందరికి అర్థం కావటం ఆయనకి ఇష్టం లేదు. దేవుణ్ణి ద్వేషించే దరిద్రులకు ఎందుకు అర్థం కావాలి? అది వాళ్ళకి అర్థం కాకూడదు. ఆయనను ప్రేమించి ఆయనకు దాసులుగా తమను తాము అప్పగించుకున్న ఆ దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షతే ప్రకటన అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు సాక్ష్యం ఇచ్చినాయి. ఎవడికి పడితే వాడికి కాదు. యేసుక్రీస్తు దాసులుగా ఉండుటకు పిలువబడిన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. అది అందరికీ అర్థం కాదు. ఎవరికి అర్థం? వాళ్ళు దేవునికి విధేయత చూపాలి. యేసుక్రీస్తు దాసులుగా తమను తాము ఆయనకు అప్పగించుకున్న వారికి అర్థమయ్యే ప్రత్యక్షత గ్రంథం. ఒక కాలములు అర్ధకాలం అంటే 3.5 సంవత్సరం అరణ్యములో భద్రపరచబడింది. అక్కడ కనువిప్పు కలిగి అరే మనం వీడు మెస్సియా అని వీడికి సంతకం పెట్టాం. దరిద్రుడు 7 ఏళ్ళు పాలించవచ్చని. ఈ దరిద్రుడు మెస్సియా కాదు, నజరేయుడగు యేసే మెస్సియా. ఎందుకంటే లేఖనములన్నీ యేసులో నెరవేరినవి కానీ వీడిలో నెరవేరలేదు. అర్థమైందా? వీడు మనల్ని మోసపుచ్చాడు అని అప్పుడు యేసుని గురించి ప్రలాపించి ఏడ్చి ఇక వాళ్ళు బయటపడి యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసే దేవుడని ప్రకటించడానికి బయలుదేరతారు. చదువు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. దేవునికి స్తోత్రం. ఆమె సంతానం, ఆమె ఎవరు? ఇశ్రాయేలు జాతి. ఆమె సంతానంలో శేషించిన వారంటే అప్పటి కాలమునకు నిలిచి ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము. వాళ్ళు ఏం చేస్తారట? కడవరి దశలో కనువిప్పు పొందిన వారై వారు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తారట. అండ్ దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించుచున్న వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇదో ఘట్టం. అంటే ఇక వాళ్ళని తరిమిద్ది. వాళ్ళని తరిమినప్పుడు వాళ్ళందరూ కలిసి ఎక్కడికి పరిగెత్తుతారని ఉంది జకరియా గ్రంథము. సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. జకరియా గ్రంథము 14వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూడండి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అది దుఃఖించుచు ప్రలాపింతురు. తమ ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఏమన్నాడు? తాము పొడిచిన నా మీద దృష్టి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివితే ఇదిగో ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు అన్నాడు. అర్థమైందా మీకు? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును. ఆయన పొడిచిన వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలుసా? సంఘాన్ని చూతురు అన్నాడు. అర్థమైందా మీకు? ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు. ఆయన పొడిచిన వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలుసా? సంఘాన్ని తీసుకొని పోవటానికి ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు చూడరు. మరి ఎప్పుడు చూస్తారు? ప్రతి నేత్రము. ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఎప్పుడు చూస్తారంటే వీళ్ళు కనువిప్పు కలిగి యేసుక్రీస్తు ప్రత్యక్షత తెలుసుకొని నజరేయుడగు యేసే క్రీస్తు, వీడు క్రీస్తు కాదు, వీడు అబద్ధ క్రీస్తు అని వానికి రివర్స్ అయ్యి ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టగానే ఇక వీడు తరుముతాడండి. మొత్తాన్ని తరుముతాడు. తరిమినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోతారో 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ దినమున, లేకపోతే 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున, అప్పుడు యెహోవాయే బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన తన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు.
యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఎవరు యెహోవా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు, కొండ రెండుగా చీలిద్ది. చీలినప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో శేషించిన వారందరూ కూడా యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు అనుకుంటే దానిలో జొరబడతారు ఆ లోయలోకి. ఏమైనా అర్థమవుతుందో లేదో? అవుతుందో లేదో? అవుతుందా? ఆ లోయలోకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇక వాడు తరుముతున్నాడు కదా, అప్పుడు డైరెక్ట్గా యెహోవా ప్రత్యక్షమవుతాడంటే యేసయ్యే వారితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధమును గూర్చే ప్రకటన గ్రంథములో సాక్ష్యం ఇచ్చాడు. ద్రాక్షల తొట్టి తొక్కును అనే వచనం ఎక్కడుందండి? గుర్రముల కళ్ళముల మట్టుకు చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి కిందికి చదువు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాడిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కల్లెము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. అదుగో ఇది యేసయ్య ఉగ్రత. యేసయ్య ఉగ్రత. తొక్కుతాడు మొత్తాన్ని. మరి అదే మొత్తుకుంటుంది. అంతకుముందు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వచ్చాడు, పద్దాకలు అట్రాడు, న్యాయ తీర్పరిగా వస్తాడని చెబుతున్నాం. పద్దాకలి మన ఫోటోలో చూసినట్టు 2 ఏళ్ళు ఇట్టు పెట్టుకొని ఇట్టు పెట్టి పొద్దుస్తమానం నువ్వు ఏం చేసిన ఇట్టనే ఉంటాడు అనుకో. న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆ బొమ్మ ఎట్ట గీశారు. ఇక్కడే సాక్ష్యం ఇందులో కూడా ఉంది. ఇది సాఫ్ట్వేరా, ఇది హార్డ్ అని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. ఇంకోసారి ఫస్ట్ ఓకే, వదకు తేబడిన గొర్రె పిల్ల, ఇది డేంజర్, జాగ్రత్త ఉండవరు అక్కడ. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తొక్కితే ఇక అక్కడ జరిగేటువంటి వధ భయంకరంగా ఉంటుంది. సాక్షాత్తు ప్రభువే ఆ పని జరిగిస్తాడు. అంతేకాదు ఆ అంత్య అబద్ధ క్రీస్తుని, వాడికి సపోర్టుగా జనాల్ని మోసగించిన అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టుకొని అగ్నిగుండములో పడేస్తాడు అని లేదే అక్కడ. అంటే ఆ మొక్క ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చదువు. పైనుంచి చదివితే ఇంకా బాగుంటుంది, ఇంటికి పోయి చదువుకోండి. ప్రస్తుతానికి మాత్రం 19 చదువు. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునే వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది. వారి మాంసమును పక్షులన్నయు కడుపారా తినెను. అది వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన గుంపంతడిని తొక్కుతాడు, రక్తం ఇలా ప్రవహించిద్ది, వాళ్ళ కళేబరాలని పక్షులు తింటాయి. మరి వీళ్ళిద్దరిని పట్టుకొని ఎక్కడేస్తాడట? గంధకముల గుండము, అగ్నిగుండములో పడేస్తాడట. దీంతో ఇశ్రాయేలు కూడా సంఘములో చేర్చబడింది. ఇక అర్థమైందా? ముందు సంఘం ఎత్తబడి 3.5 ఏళ్ళు న్యాయపీఠపు తీర్పు, గొర్రెపిల్ల పెండ్లి విందు కార్యక్రమం అయిపోయిన తర్వాత దిగొచ్చి ఆ ఒలీవల కొండ మీద కాలు మోపి అందులోనికి దాన్ని 2 పాయలుగా చేసి 2గా చీలగొట్టి మధ్య లోయర్పరిచి ఇశ్రాయేలు మొత్తాన్ని అందులో దాచి వాళ్ళని తరుముతున్న వారితో ప్రభు యుద్ధం చేసి ఆ క్రూర మృగాన్ని అబద్ధ ప్రవక్తని ఇద్దరిని కలిపి అగ్నిగుండంలో వేసి వాళ్ళని తరిమిన వాళ్ళందరినీ తొక్కి ద్రాక్షలను తొక్కినట్టు తొక్కి వాళ్ళని ఖతం చేసి ఇక సంఘాన్ని ఇశ్రాయేలును కలిపి స్టార్ట్ చేసేటువంటి దానినే 1000 ఏళ్ల నీతి పరిపాలన అంటారు. దేవునికి స్తోత్రం. ఇక వచ్చి మళ్ళీ వచ్చి ఇశ్రాయేలును తీసుకొని పోవటం ఏమి ఉండదు. పైకి ఇశ్రాయేలు మొత్తం మార్పు చెందుతారు, సంఘములో చేర్చబడతారు, సంఘము ఇశ్రాయేలు ఏకమైపోతుంది. ఈ మొత్తం కలిసి గొర్రెపిల్లకు పట్టమహిష అయిపోతుంది. ఈమెను పెట్టుకొని గొర్రెపిల్లే రాజై యెరూషలేమునే కేంద్రంగా చేసుకుని భూరాజ్యం అంతటిని 1000 ఏండ్లు పరిపాలించే ఘట్టం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇంకా అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పడానికి లేదు. చెప్పాలంటే మళ్ళీ మొత్తం మొదలు పెట్టుకోవాలా. కాబట్టి మీకు అర్థం కావాలంటే బైబిల్ ముందు పెట్టుకొని నేను చూపించిన వచనాల్ని క్రోడీకరించుకుంటూ మళ్ళీ ఒక్కసారి అంశాన్ని వినండి, అప్పుడు మీకు అర్థమైంది.
ఒక్కసారి విని గ్రహించేంత సత్తా మీకు ఉంది అనుకోవట్లా. ఒకవేళ ఉంటే గ్రేటే మీరు. దేవునికి స్తోత్రం. ఓకేనా? 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయింది. ఇంకా రెండో పునరుద్ధానం జరగలాసుమే. మొదటి పునరుద్ధానం మాత్రమే జరిగింది. రెండవది ఇశ్రాయేలు మార్పు జరిగింది. సంఘము ఇశ్రాయేలు ఒకటైపోయింది. మొత్తం కలిసి యేసురాజు పట్టమహిషి అయిపోయింది. ఇప్పుడు ఈమెను పెట్టుకొని ఎవరు? ఇశ్రాయేలు అన్యజనం మొత్తం క్రీస్తు రక్తమును బట్టి ఒకటైపోయారు కదా. వీళ్ళను పెట్టుకొని యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆ విడవబడిన వారిలో బ్రతికున్న గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని 1000 ఏళ్ళు పాలిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన గడిచేంత వరకు, ముగిసేంత వరకు అంత్యాబద్ధ క్రీస్తు అంటే ఆ క్రూర మృగం, అబద్ధ ప్రవక్త అగ్నిగంధకాల్లో ఉన్నారు. సాతాను మాత్రం అగాధంలో బంధించబడ్డాడు. ఇది ప్రకటన గ్రంథం 20 ఇస్తున్న సాక్ష్యం. అర్థమైందా? అక్కడే ఉంది చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని, ఇందాక మీరు చదివారు కదా, ప్రాణాలతోనే వాళ్ళని వేసేశాడు. అబద్ధ ప్రవక్తని, ఆ క్రూర మృగాన్ని. అంటే ఎవరు? అంత్యాబద్ధ క్రీస్తు. వాడికి సపోర్ట్ చేసిన అబద్ధ ప్రవక్తని ప్రాణాలతోనే అగ్నిగంధకాల్లో వేసేశాడు. దాంతో శత్రుత్రయములో 2 అయిపోయారు. ఇంకొకడు ఉన్నాడు, వాడిని అప్పుడే ఇడు, వాడితో పని ఉంది ఇంకా. అందుకని వాడిని 1000 ఏళ్ళు అగాధములో బంధించాడని కింద వచనాలు రాస్తున్నాయి చూడు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకమును దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాది అనియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఈ సంగతి ఇప్పుడు వినండి ఒకసారి. నాకెళ్ళి చూడండి. మొదటి పునరుద్ధానం అయిపోయింది. సంఘం ఎత్తబడింది. ఎక్కడికి ఎత్తబడిందండి? మధ్యాకాశం, లేదంటే ఆకాశ మండలానికి అనుకోండి. ఆకాశ మండలానికి ప్రభు వచ్చాడు. సంఘం ఇక్కడ నుంచి ఎత్తబడింది. వెళ్ళారు. 3.5 ఏళ్లలో ఇశ్రాయేలు భూమి మీదే ఉంది. సంఘానికేమో న్యాయపీఠపు తీర్పు అయింది. గొర్రెపిల్ల వివాహ విందు జరిగింది. ఆ ఘట్టం జరిగిపోయింది. తర్వాత సంఘంతో కలిసి భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలును విమోచించి ఇశ్రాయేలును తరుముతున్న శత్రువుని అంతమొందించాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని సంఘముని కలుపుకొని ఇశ్రాయేలును కూడా వధువు సంఘములోనికి చేర్చి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు సంఘము మొత్తం కలిసి ఒకటిగా మార్చి తన పక్కన పెట్టుకొని ఇదే భూమి మీద 1000 ఏళ్ళు మనము యేసయ్య పరిపాలిస్తాం. అప్పుడు ఇక్కడ ఇది కూడా చూడవచ్చు మనం వచ్చి. అప్పుడు మనందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కదా. ఈ ప్లేస్లో నేను కూర్చున్నాను, ఈ ప్లేస్లో నేను అని కూడా చెప్పుకోవచ్చు. ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. మరి నేను కూర్చున్న దగ్గర అయితే అసలు ఆ ఫ్యాన్ అసలు తిరిగేది కాదమ్మా. దేవునికి స్తోత్రం. చాలామంది నిలబడేవాడు కదా. ఇది ఇలానే ఉంటే ఇది పోయిందని చెప్పలేం. ప్లేస్ ఉంటుంది. అయితే ప్లేస్ అయితే ఇక్కడ కదా మనం ఆరాధన జరిపింది అని చూసుకోవచ్చు. అప్పుడైతే మనకు మహిమ శరీరాలు ఉంటాయి, మట్టి శరీరాలు ఉండవు, మహిమ శరీరాలు ఉంటాయి. మరి పునరుద్ధానం చెందినప్పుడు చనిపోయిన వాళ్ళకి మహిమ శరీరాలు వస్తాయి. భూమి మీద ఉండి మార్పు చెందిన వాళ్ళకి కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఇక సావవు. ఆ శరీరాలతో మనం ఈ భూమి మీద సంచరిస్తాం, పరిపాలన కూడా చేస్తాం. ఆ మాట స్పష్టంగా ఉంది. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు ప్రకటన 20లో. అంటే మనము క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తాం. హల్లెలూయా. అది జరిగిద్ది ఇదే భూమి మీద. మళ్ళీ ఇంకో భూమి కాదు, ఈ భూమి మీదే. అయితే ఆ 1000 ఏళ్ళు యేసయ్యే రాజుగా ఉండి సంఘమే రాణిగా ఉండి పరిపాలించేటువంటి ఆ ఘట్టములో నీతి న్యాయము 100% నెరవేరిద్ది. ఇక దుర్మార్గాలు, మోసాలు, దగాలు, వంచనలు, ఇక లేకి విషయాలు ఏముండవు. మనుషుల స్వభావం, జంతు స్వభావంలో కూడా మార్పు వచ్చేస్తుంది. జంతువులు కూడా ఏం చేయవు. వాటి క్రూరత్వం పోయి ఆవు దూడ సింహం గడ్డి మేస్తాయని చెప్పి రాశాడు యెషయా గ్రంథంలో. ఒక పాప వాటిని తోలిద్దట. ఇప్పుడు బొమ్మను సింహం ముందుకు పాపని. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మనకు తెలుసు, మనుష్య బిర్యానీ దానికి తెలుసు. ఇప్పుడు పోతే బతకనిచ్చిద్దా సింహం? కానీ 1000 ఏళ్ల నీతి పాలనలో సింహము ఆవు దూడ 2 కలిసి గడ్డి మేస్తుంటే ఆటాడుకునే పాప ఆ బాలుడు వాటిని తోలుదని రాస్తుంది. త్రాచుపాము పుట్ట మీద పైకి లేచి పడగిప్పి కూర్చుంటే చిన్న పాపపై దాని కనిగుడ్డును ముట్టుకుంటూ ఉంటుందంట. దాని గుడ్డుతో కళ్ళతో ఆటలాడిద్దట. ఆయన పామేమందు ఇప్పుడు పో అంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతేనా అనేది? అప్పుడు పాప దాని కంటి గుడ్డుతో ఆడుకుంటుంటే ఊరుకో తల్లి అంత సౌమ్యంగా అయిపోయిందట. వాటి తత్వం కూడా మారిపోయింది.
ఎందుకు అనుకున్నావు? పరిపాలన ఎవరిది? అది అర్థమైందా? కాలేదా? అంత అద్భుతమైన పరిపాలనలో వీళ్ళందరూ ఉండి 1000 ఏళ్ళు రకరకాల ఆనంద అనుభూతులన్నీ అనుభవించారు. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక మారారా? అంతే ఉన్నారా? ఏది అంతకుముందు దుర్మార్గులుగా ఉన్నారు చూడు, వాళ్ళు అలాగే ఉన్నారా లేకపోతే మారారా? ఎందుకంటే 1000 ఏళ్ళు నా పాలన చూశారు కదా అని వీళ్ళని పరీక్షించడానికి అగాధంలో నుండి వాడిని ఒక్కసారి మళ్ళీ రిలీజ్ చేస్తాడు. ఇంకా 2వ పునరుద్ధానం జరగలాసుమా? ఇప్పటిదాకా ఒక పునరుద్ధానమే జరిగింది. వాడు వస్తాడు బయటికి, వస్తానే మొదలు పెడతాడు వాడు ప్రసంగం. వాడు దూతలంతే మోసం చేశాడు, ఆదం హవ్వలంతే మోసం చేశాడు. రేపు క్లైమాక్స్లో ఆ 1000 ఏళ్ల పాలనలో ఉన్న కూడా అంతే మోసం చేస్తాడు. ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా ఉందా? ఒక బార్ షాప్ ఉందా? ఒక వ్యభిచార గృహం ఉందా? ఒక ఖైనీ ఉందా? ఒక గుట్కా ఉందా? ఒక సిగరెట్ ఉందా? ఒక ఆట ఉందా? పాట ఉందా? ఏంది అసలు ఈ వ్యవహారం? ఈ నియంత పరిపాలనలో ఎట్ట తట్టుకుంటున్నారు? మనకి స్వేచ్ఛ లేదా? స్వాతంత్ర్యం లేదా? మన ఆనందాలన్నీ చంపేసుకోవటమేనా అని వీడు ప్రసంగం మొదలు పెట్టేసరికి వాళ్ళకన్నీ గుర్తొస్తాయి. అబ్బా, ఇన్నాళ్ళు ఒక్కడ కూడా ఇలా తిరుగుబాటు చేయలేదు, తిరుగుబాటు గళం ఎత్తలేదు, ఈయన ఎవరో భలే వచ్చాడు, నిజంగా నా మనసులో కూడా అదే ఉంది, నా మనసులో కూడా అదే ఉంది అని ఒక్కొక్కడు అందరి మనసుల్లో విషయాలన్నీ బయటపడిపోతాయి. 1000 ఏళ్ళు దేవుడి పరిపాలనలో ఉండి కూడా ఈ దరిద్రులకు మారు మనసు రాదు. అది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. రాదు. ఏమంటారు? మీరందరూ నాతో ఏకీభవిస్తే పరిశుద్ధ పట్టణమును పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేసి ఆ రాజును దించి మనమే పరిపాలించుకుందాం. మన ఇష్టం, తాగొచ్చు, తిరగొచ్చు, తన్నుకోవచ్చు, పొడుచుకోవచ్చు, సావచ్చు, చంపొచ్చు, మన ఇష్టం. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని రూల్ ఏంది? మీరు నాతో చేయగలపండి, మొత్తం కలిసి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేద్దామని మొత్తం కలిసి ప్రభు మీదికి, సంఘం మీదికి వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా నేలలో ఇసుక రేణువుల వలె ఉంటారంట. అంటే భూజనులందరినీ వాడు సమకూరుస్తాడు. ఇసుక రేణువుల వలె వాళ్ళందరినీ సమకూర్చి పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేయటానికి తీసుకొస్తాడంట. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వల్లే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. గోగు మాగోగుల యుద్ధం అన్న మాట వినపడ్డదా మీకు ఎప్పుడన్నా? గోగు మాగోగుల యుద్ధం అంటే ఇది. అర్మెగిద్దోన్ యుద్ధం అనే మాట వినపడిందా మీకు ఎప్పుడన్నా? అర్మెగిద్దోన్ అనే మాట. అర్మెగిద్దోన్ యుద్ధం అంటే ఇందాక చెప్పాను చూడు, ద్రాక్షల తొట్టి దొక్కినట్టు దొక్కుతాడు ఇశ్రాయేలు మీదకి వచ్చిన వాళ్ళని. తర్వాత ఆ క్రూర మృగాన్ని, ఆ అబద్ధ క్రీస్తు అంటే క్రూర మృగం, వాడిని సపోర్ట్ చేసిన ప్రవక్తని అగ్నిగంధకాల్లో వేశాడే. ఆ యుద్ధము పేరు అర్మెగిద్దోన్ యుద్ధం. అర్థమైందా? ప్రకటన 19లో చెప్పబడిన యుద్ధమేమో అర్మెగిద్దోన్ యుద్ధం, ప్రకటన 20లో చెప్పబడిన యుద్ధమేమో గోగు మాగోగుల యుద్ధం. 2 యుద్ధాలు చెప్పబడ్డాయి. స్పష్టంగా ఉందా నేను చెప్పే విషయాలు? కొంతమందికి ఇప్పటికీ అయిపోయింది. ఏం మొదలు పెట్టాడో, గొర్రెలు అన్నాడు, మేకలు అన్నాడు, ఇక బర్రెలను తిరుగుతున్నాడు బాబు అనుకుంటున్నారు కొంతమంది. చదువుకున్న వాళ్ళకి మాత్రం ఈ మ్యాటర్ బాగా అర్థమైంది, చాలా రుచికరంగా ఉంటుంది, అవసరం కూడా. మొత్తం వచ్చేస్తారండి 1000 ఏళ్ళు యేసయ్య పరిపాలన అనుభవించి దరిద్రులు. మారితే వాళ్ళు కూడా మనతో ఉండేవాళ్ళు. మారరు. వాడు వచ్చి 4 మాటలు చెప్పగానే అరెరెరెరె ఇది కదా అసలు అని లెగుతారు. లేచి మొత్తం గుంపు కట్టిపోతారు. ఇక ఈసారి యేసయ్య యుద్ధం చేయడు. యేసయ్య యుద్ధం చేయడిక. ఆకాశము దేవుని యుద్ధం నుండి అగ్ని బయలుదేరి మొత్తాన్ని కాల్చి పడేస్తాడు. ఒక దెబ్బకి మొత్తం బూడిదైపోతాడు. శరీరాలు బూడిదైపోతాయి, మరి ఆత్మలు ఉంటాయి. ఆ తరువాత కిందికి చదివితే ఏముంటుందో తెలుసా? సైతాను గాడిని పట్టుకొని ఆ దోస్తులు 2 ఉన్నారు ఆల్రెడీ. ఎక్కడ ఆ అబద్ధ ప్రవక్త, ఆ క్రూర మృగం ఉన్నారే, ఆడేస్తాడు. ఈయన కూడా తీసుకెళ్ళి ఇటు పోయి పడతాడు. అగ్ని గంధకములతో మండుతున్న గుండములో పోయి పడతాడు ఈ దరిద్రుడు. అందుకే సైతాను గాడికి చెబుతా ఉండాలి, నీకుందరే, నీకు అగ్నిగుండం ఉంది, నీకుందని చెప్తా ఉండాలి. మన భవిష్యత్తును వాడు భయంకరంగా చూపిస్తే వాడి భవిష్యత్తు ఏందో వాడికి చెప్పాలి మనం. నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచించావరా? నా భవిష్యత్తు నా దేవుడి చేతుల్లో ఉంది, నీ భవిష్యత్తు ఎరా అగ్నిగుండంలో ఉంది అని చెప్పాలా నువ్వు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 20:11 చదువు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన నీ భవిష్యత్తు ఎరా అగ్నిగుండంలో ఉంది అని చెప్పాలా నువ్వు.
హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 20:11 చదువు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అది వీళ్ళందరూ ఎవరండి? సింహాసనం ముందు నిలబడ్డోళ్ళు, రెండవ పునరుద్ధానములో లేచినోళ్ళు. ఎవరు వీళ్ళు? రెండవ పునరుద్ధానంలో లేచినోళ్ళు దుర్మార్గులు, దేవద్వేషులు, దేవ విరోధులు, దేవుని లక్ష్య పెట్టని వాళ్ళు, దేవుని తృణీకరించిన వాళ్ళు, దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని కూడా త్రోసిపుచ్చిన వాళ్ళు, కృపను తిరస్కరించిన దుర్మార్గులు లెగుస్తారు. దేవుడు ఒక పద్ధతి ఉందండి. కొట్టినా కూడా ఎందుకు తన్నాడో చెప్పి తంతాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి పద్ధతి. చెప్పకుండా తన్నడు. ఈ కారణము చేత నేను నిన్ను తన్నుచున్నాను. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ చూపిస్తున్నాడు. వీళ్ళని అగ్నిగుండానికి నేను పంపడానికి ఇదిగో న్యాయమైన కారణం. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ రక్షింపబడ్డోళ్ళు. మరి వాళ్ళందరూ వాళ్ళని పంపిస్తుంటే అగ్నిగుండానికి అయ్యో పాపం అంటారు కదా. దేవా ఏంది నాయన అంత కఠినంగా వాళ్ళని పంపిస్తున్నా అంటాం కదా. అందుకని ఇదిగో ఏ కారణం చేత వీళ్ళని పంపిస్తున్నానో చూడండి అని వాళ్ళ బతుకులన్నీ చూపించి, కృపను ఎట్లా తిరస్కరించారో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో, ఆయనను ఎంతగా దూషించారో, ఆయన ఇచ్చిన అవకాశాలను ఎంత త్రోసిపుచ్చారో, ఎంత ఎగతాళి చేశారో, ఎంత హేళన చేశారో, ఎన్ని రకాలుగా వెచ్చలవిడిగా ఊరేగారో, ఎన్ని దుర్మార్గాలు చేశారో, మొత్తం ఎవడి పుస్తకం వాడికి ఉంటుంది. జీవగ్రంథం విప్పబడింది, వేరొక గ్రంథం కూడా ఎవడి బతుకు, ప్రతి ఒక్కడి బతుకు రాసున్నాడు. కాబట్టి ఒరే నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు నన్ను త్రోసిపుచ్చావు, తిరస్కరించావు, కాబట్టి నేనేదో నిన్ను చేయటం కాదు, నీ పాపమే నిన్ను తీసుకొని పోతుంది పో. కొంతమంది అనుకుంటారు యేసయ్య ఎందుకు ఎత్తాడులే, ఆయన మంచి ప్రేమ గల్లోడని. ప్రేమ బిడ్డను ప్రేమించింది కానీ బిడ్డను కరవడానికి వచ్చిన పామును ప్రేమించదు. ప్రేమ చెట్టును ప్రేమించింది కానీ చెట్టుకు నాశనం చేయడానికి పడిన తెగుల్ని ప్రేమించదు. లేదండి, నా ప్రేమ వేరండి. నేను పిల్లని ప్రేమిస్తాను, పిల్లని కరవడానికి వచ్చిన పామును కూడా. ఏదైనా ప్రేమేనండి అంటే వాడు మెంటలోడు. వాడెవడు? మెంటలోడు వాడు. అది ప్రేమ కాదు. అది ఒరిజినల్ ప్రేమ బిడ్డను ప్రేమించింది, బిడ్డను కరవటానికి వచ్చిన సర్పాన్ని ద్వేషించింది. నిజమైన ప్రేమ కొడుకును ప్రేమించింది, కొడుకు ఊపిరితిత్తుల్ని నాశనం చేసే సిగరెట్ని ద్వేషించింది. అక్కడ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరోక్షంగా ద్వేషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తావు, బిడ్డ మందు తాగుతానంటే మందును ప్రేమిస్తావా? నువ్వు ఏదైనా చేయనా అంతా నేను అసలు ప్రేమే ప్రేమ అంటే మమ్మీ మెంటలెక్కిందా నీకు అంటాడు, నీ కొడుకే అంటాడు. అట్లాగా దేవుడు చూపిస్తాడు, మీరు నా రక్తమును ఆశ్రయించారు, విమోచించబడ్డారు, విధేయత చూపారు, ఇదిగో కాపాడబడ్డారు. వీరు నన్ను తిరస్కరించారు, వీరు మీతో ఉండరాదు. మీరేమో గట్టి గింజలు, ఇది పొట్టు. గట్టి గింజలేమో కొట్టులో ఉండాలి, పొట్టు అగ్నిలో కాల్చబడాలి. పొట్టు పోతుంది అంతే అని పంపిస్తాడు. ఈ పొట్టు సరికంతా ఎవని పేరైనను జీవగ్రంథం. చూడు 15వ వచనం చదువు, బైబిల్కి వెళ్ళి చూడు, చదువు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మొహమాటమే లేదు అందులో, ఇక మళ్ళీ సెంటిమెంట్ కూడా లేదు. యేసుప్రభు 2 ఏళ్ళు ఎట్టు పెట్టుకొని అంతే ఉంటాడులే, నేనేం చేసుకొని పోయినా అనుకోవద్దు. తోలు ఊడి అగ్నిగుండంలో. స్తోత్రం. కాబట్టి మర్యాదగా మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందాలి. రక్షణ బాప్తీసం పొందినోళ్ళు రక్షణ బాప్తీసం పొందాలి. పొందినోళ్ళు పరిశుద్ధాత్మలో నిలిచి ఉండాలా, విశ్వాసములో స్థిరంగా ఉండాలా, సత్యబోధలో నాటబడాలా, అంటు కట్టబడాలా, వేళ్ళు ఉనుకోవాలా. ఎవని పేరైనను, ఎంత భయంకరమైన మాట చూడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అయిపోయింది, క్లోజ్గా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మీరు ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము దూత 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. 6:12 ఫస్ట్ చెప్పింది బోరలు, ఇప్పుడు ముద్ర చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములను తప్పెను. ఏమండి చెప్పాడు కదా, ఇదో ఘట్టం, ఆకాశము కంబళి వలె చుట్టబడిందట. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం తీసుకో.
2 పేతురు పత్రిక 3వ అధ్యాయం చూసుకో, 11వ వచనం నుంచి చదువు, లేకపోతే 10వ వచనం నుంచి చదువు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు లయమైపోతాయి, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఓకేనా? 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడ ఏమన్నాడు? పంచభూతాల మహావేంద్రంతో, అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమి ఆకాశంలో లయమైపోతాయి. ఆ లయమైపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు మనం కనిపెట్టుచున్నాం అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం అయిపోయింది కదా. ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యుందురు. దేవుడితోనేగా మన కాపురం, దేవుడితోనే నిత్య నివాసం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది, సియోనులో స్థిరమైన పునాది, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని. కొత్త భూమి కొత్త ఆకాశం దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం. ఈ వేరు పరచుట అనే పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక నేను ముగించబోతున్నాను, అంటే ఇంకా ముగించలేదన్నమాట అనుకోవద్దు. ఇంకొక కరెక్ట్గా లెక్కేసుకొని కావాలో చూసుకోండి. గట్టిగా దేవుని చిత్తం అయితే ఇంకొక గంటలో ముగిస్తాను. ఏదో మీరు ఏడవలేక నవ్వారులే, నాకు తెలుసు, నేను మిమ్మల్ని అంత ఇబ్బంది ఏమి పెట్టను. ఒక పాయింట్ మీ దృష్టికి తేవాలని వచనం ఎత్తుకున్నాను, కానీ దాని దగ్గరికి బానిలా దేవుడు. ఈ ప్రకటన అంతా చెప్పి ప్రకటనలో చాలా విషయాలు మాట్లాడిచ్చాడు. సరే పర్వాలేదు, నేను చెప్పగోరిన అంశాన్ని ఒక 2 ముక్కల్లో మీకు అందిస్తాను. అంత్య దినములలో ఒక కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆయన వేరుపరచుట అనే ఘట్టమును జరిగించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. గొర్రెల్లో మేకల్లో నుండి గొర్రెల్ని వేరుపరిచాడు. గొర్రెలకు తీర్పు తీర్చే ఘట్టం ఒకటి ఉంది, మేకలకు తీర్పు తీర్చే ఘట్టం ఒకటి ఉంది. ఆ 2 ఘట్టాలు ఎప్పుడో చెప్పటానికి ఇంత సమయం పట్టింది. చాలా వచనాలు తిరిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. గొర్రెల ఘట్టం ఎప్పుడో, మేకల ఘట్టం ఎప్పుడో. ఓకేనా? ఇందులో రాకడ సంభవాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఒకటి నిజం, దేవుడు కలగా పులగంగా మాత్రం ఉండనీయడండి. కలగా పులగంగా మాత్రం ఉండనీయడు. ఆయన వేరుపరుస్తాడు. గోధుమలలో నుండి గురుగులను వేరుపరుస్తాడు. గొర్రెలు మేకలు 2 కలిసి ఉంటే గొర్రెలలో నుంచి మేకల్ని కూడా వేరుపరుస్తాడు. అలాగే ఈరోజు రక్షణ పొందినటువంటి సంఘములో కూడా అందరూ గొర్రెలు కాదు. సార్వత్రిక సంఘం మొత్తాన్ని మీరు చూడండి, అన్ని సంఘములు సత్యమును ప్రేమించటం లేదు. కొంతమందికి అబద్ధం అంటే ఇష్టం, కొంతమందికి సత్యం అంటే ఇష్టం, కొంతమందికి మంచి మనస్సాక్షి ఉంది రక్షింపబడ్డోళ్ళకే, కొంతమందికి రక్షింపబడినానని చెప్పుకుంటున్న వాళ్ళకి కొంతమందికి మంచి మనస్సాక్షి లేదు. బాప్తిస్మం ఖచ్చితం తీసుకోవాల్సిందే అంటే ఒకడికి నచ్చదు. అంత ఖచ్చితం అంటారు ఏంటండి? సిలువ మీద దొంగ పొందాడా? ఎవడన్నా ఒక దరిద్రుడు లేచి సిలువ మీద దొంగ బాప్తిస్మం పొందాడా? పొందకపోయినా పరదైసుకు పోయాడు. ప్రియులారా,
ఈరోజు బాప్తిస్మం పొందాలని కొంతమంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. అది సత్యబోధ కాదు, దుర్బోధ. మనం బాప్తిస్మం పొందకపోయినా సిలువ మీద ఉన్న దొంగ కోటలో పరలోకం పోవచ్చు. బాప్తిస్మం తప్పనిసరిని బోధించే బోధ దుర్బోధ, మీరు నమ్మొద్దు అని చెప్తే ఒక్కొక్కడు ఉన్నాడు, అరే ఇది కదా సత్యం అని నమ్మేవాడు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దీన్ని సత్యమని నమ్మే దరిద్రులు ఉన్నారు. వాళ్ళు దరిద్రులు, ఆధ్యాత్మిక దరిద్రులు. వాళ్ళని డిక్లేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఇప్పుడు లోకానికి సువార్త ప్రకటించండర్రా అని చెప్పాడు మనకి. అందరికీ చెప్పండి నా వార్త, అందరినీ ఉచితంగా క్షమిస్తాను నా యందు విశ్వాసం ఉంచితే, నా సిలువ మరణ పునరుద్ధానముల యందు కేవలం విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే, రక్షణ బాప్తిస్మం పొంది నన్ను వెంబడిస్తే వాళ్ళకు శిక్షావిధి లేకుండా నేను వాళ్ళని వదిలేస్తాను, నిత్య జీవం ఇస్తానని ప్రకటించండి. విని విధేయత చూపినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష నేను చూసుకుంటా అని చెప్పాడు. మన లోకంలో ప్రకటిస్తున్నాం. విన్న వాళ్ళ అనేకులు మారు మనసు పొందారు, కొంతమంది తిరస్కరించారు. మారు మనసు పొందిన వాళ్ళనేమో సంఘములో చేర్చాడు, పొందని వాళ్ళని లోకంలో ఉంచాడు. అర్థమైందా? అంటే డివైడ్ చేశాడు. చూడండి, ఇప్పుడు సంఘము లోకం ఒక్కటి కాదు. దేవుని అంగీకరించిన వాళ్ళంతా లోకం, దేవుని ఒప్పుకున్న వాళ్ళంతా సంఘం. రెండు అయిపోయింది చూడండి. 2 పునరుద్ధానాలు వచ్చినాయి చూడండి. ఇందాక ఒకటి పరిశుద్ధుల పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ఈ మొదటి పునరుద్ధానమందు పాలు గలవారు ధన్యులును పరిశుద్ధులనై ఉందురు అన్నాడు. 2వ పునరుద్ధానం పాపుల పునరుద్ధానం, ధవళ సింహాసన తీర్పు. అప్పుడు వస్తారే మొత్తం అది. ఓకే, 2 పునరుద్ధానాలు, 2 తీర్పులు. సంఘానికేమో న్యాయపీఠపు తీర్పు, లోకానికేమో ధవళ సింహాసనపు తీర్పు. ఓకేనా? 2 జనములు, రక్షింపబడిన జనము, రక్షింపబడని జనము, ఎత్తబడే జనము, విడవబడే జనము. ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకు, మొత్తం డివైడ్ చేసి ఉంచాడు అక్కడ. అలాగే రక్షింపబడిన సంఘములో నేను కూడా సభ్యుణ్ణే అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా గోధుమలను గురుగులను గ్రేడ్ చేస్తాడు, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘములో అన్ని గొర్రెలే కాదు, కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు, అన్ని గొర్రెలు కాదు. అబద్ధపు బోధన బాగా మేసి బర్రెలైపోయింది, కొన్ని బర్రెలైపోయింది. అబద్ధపు బోధ అంటే పోయి ఇష్టం కొంతమందికి. యేసు రక్తము దైవ రక్తమని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ముద్రగుద్ది చెప్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి అంటే ఏందండి అర్థం? అంటే దైవరక్తం మానవ రక్తం ఒకటేనా? దైవరక్తం మానవ రక్తం ఒకటే అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఎందుకు మాట్లాడాలి? ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. కానీ ఈరోజు బోధల్లో, దరిద్రుల బోధలో ఒక బోధ, యేసులో ఆదాము రక్తం ఉంది, యేసులో మానవ రక్తమే ఉంది. యేసులో ఆదాము రక్తం ఉంటే, యేసులో మానవ రక్తం ఉంటే యేసుకు యేసే సరిపోతాడు, ఇంకొకటి కోసం బలయ్యే ఛాన్స్ యేసుకు లేదు. యేసు ఎలా పరిశుద్ధుడో దానియేలు కూడా అలా పరిశుద్ధుడు, యోసేపు కూడా అలా పరిశుద్ధుడు. మరి వీళ్ళకి యేసు రక్తం అవసరం లేదా? ఇట్లా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. లోకస్తులు, అన్యుల్లో చాలా నిష్ఠాగరిష్టతతో బతికిన వాళ్ళు ఉన్నారు. పుట్టింది మొదలుకొని చచ్చిందాక అరణ్యంలోనే బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళందరూ యేసుప్రభులాగా దేవుళ్ళేనా? ఎందుకంటే యేసుప్రభు రక్తం మానవ రక్తమేనంట, క్రియల్లో యేసు పరిశుద్ధుడంట. అంటే మనం కూడా క్రియల్లో పరిశుద్ధులమై ఉంటే యేసు మనం ఈక్వల్. ఇక మనకి యేసు అక్కర్లా. ఏం బోధండి ఇది? దెయ్యాల బోధ లేకపోతే ఏదైనా దేవుని వాక్యమా? కానీ ఈరోజు కొంతమందికి ఎంత వినసొంపుకుందో తెలుసా ఈ బోధ? ఈ బోధను కూడా నమ్మి దీన్ని తీయగా ఆస్వాదించే దరిద్రులు ఈ భూమి మీద సంఘములో, విశ్వాసుల ముసుగులో ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలా వినేవాళ్ళు లేకపోతే చెప్పే దరిద్రులు ఎట్ట చెప్తారు? చెప్పే దరిద్రులు చెప్తుంటే వినేవాడు ఎట్ట విన్నాడు? ఆలోచన చేయాలి కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంకా 100 వచనాలు అవసరం, ఒక్కటే వచనం. దేవుడు తన స్వరక్తం, సొంత రక్తం. అదే మానవ రక్తమే యేసులో ఉంటే దేవుడు తన స్వరక్తం అనే మాట ఎందుకు వాడాలి? కానీ ఈరోజు ఇలాంటి బోధ తెర మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని రాణిస్తున్నాడు దేవుడు? ఇలాంటి బోధలు ఏంటి? పరలోక తల్లంట, పరలోక తల్లంట. అదేందో తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అన్న వచనం ఉంది కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత కూడా ఉంది. కాబట్టి ఒక మగవాణ్ణి ఒక ఆడమనిషిని చేశాడు. వామ్మో ఏం మర్మం, వామ్మో ఏం మర్మం. అప్పుడు ఇద్దరిని చేయాలి కదండి.
ఇద్దరిని వేరువేరు ఒకేసారి ఇద్దరిని వేరువేరుగా చేయాలి. కానీ హవ్వను ఎట్ట చేశాడు? ఆదాములో నుండి చేశాడు. అట్లా కాదంట, ఇద్దరు ఉన్నారంట. ఒక దేవుడు ఉన్నాడంట, దేవత కూడా ఉందంట. ఆ దేవత ఎవరో జాంగిల్ జా అంట. ఏమండి, భూమి మీదకి వచ్చిన క్రీస్తు అన్షన్ హాంగ్ అంట. ఆమె పరలోక తెల్లంట. అది ఏమా ఒరిజినల్ యజబేలేమా? ఒరిజినల్ యజబేలు ఏమో దేవమాత అంట. ఇప్పుడు ఏమని నమ్మి ఏమని పరలోక మాత పరలోక తల్లి అని నమ్ముతున్న వ్యక్తులు 1,000,000 మందికి పైన ఉన్నారంటే మీరు నమ్ముతారా? మరి మైండ్ పోయినోళ్ళు, వాడికి వాక్యం యొక్క విలువలు ప్రత్యక్షతతో పని లేదు. వాడికి డాలర్ కావాలి, పైసలు కావాలి, వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు వాడికి వస్తే చాలు, వాడు నమ్ముతాడు ఏ తల్లినైనా. ఇద్దరున్నారా? దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నారు. ఏమెక్కడి నుంచి వచ్చింది? ఏమని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 1,000,000 మంది ఉన్నారంటే మైండ్ పోయింది మీకు ఒక దెబ్బకి. మరి అన్నీ ఏందనుకున్నా మేకలు, ఇందులో ఇంకా ముదిరినాయి బర్రెలు. గొర్రెలు అయితే ఒప్పుకో, నా గొర్రెలు నా స్వరము వినునని యేసయ్య మాట్లాడాడు. అవి అన్యుల స్వరము నెరుగవు గనక వారిని వెంబడింపవు, నా గొర్రెలు నా స్వరం వినును గనక అవి నన్ను వెంబడించును. ఈరోజు సంఘము 2గా చీలిపోతుంది. ఒకటి సత్యమును ప్రేమించి సత్యమును నమ్మి సత్య సంబంధమైన పునాది మీద మంచి మనస్సాక్షితో కట్టబడేటువంటి నీతిమంతుల పరిశుద్ధుల సంఘము. 2 అబద్ధమును దుర్బోధను చెవులకింపుగా స్వీకరించి ఆఖరికి యేసు రక్తములో కూడా ఆదాము సంబంధిత రక్తం ఉందని ఒప్పుకొని యేసు ప్రభు రక్తం కూడా మన వంటి సామాన్య మానవ రక్తమేనని. మరి బైబిల్లో ఆ వచనాలు ఎందుకు రాశాడండి? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పవిత్రమైన రక్తము. మనం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే మన రక్తం కూడా పాపాలను కడిగేసే రక్తమేనా? కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తమునకు మాత్రమే ఉంది. అమూల్యమైన రక్తము, నిర్దోషం ఉన్నాయి. మన వంటి రక్తం అయితే మరి అంతటి ఆధిక్యత రక్తానికి ఎందుకు ఇవ్వాలి? యేసు రక్తానికి. అరే మైండ్ అనకూడదు, నేను దేవా నన్ను క్షమించు ప్రభువా. మైండ్ సరిగ్గా పనిచేసిన వాడల్లా ఆలోచించాలి. మైండ్ పోతే వాడికి అర్థం కాదు. మానవుల్లో ఉన్న రక్తం, ఆదాములో ఉన్న రక్తం యేసులో ఉంటే అది అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అనే టైటిల్స్ ఎందుకు ఇవ్వాలి? నేనేం తిట్టరాదు, అన్నీ అనుసుకొని మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి ఇప్పటి వరకు భూమి మీద వచ్చినటువంటి మనుషుల్లో నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారు యేసయ్యలాగా. యోసేపు ఉన్నాడు. యోసేపు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు యోసేపులో. దానియేలు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు. మరి దానియేలు రక్తం సరిపోయిద్దిగా? యోసేపు రక్తం సరిపోయిద్దిగా? యోహాను, యేసుప్రభువే చెప్పాడు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేడని. మరి యోహాను రక్తం సరిపోయిద్దిగా? ఆయన ఎందుకండి ఆ పరలోక మహిమను వదిలిపెట్టి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన ఎందుకు మహిమను వదిలిపెట్టి రావాలి? యోసేపును బలి చేస్తే పోయిద్ది, నీతిగా బతికాడు. దానియేలు బలి చేస్తే పోయిద్ది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, వాళ్ళలో ఉంది కూడా ఆదాము రక్తమే, యేసులో ఉన్న రక్తం వాళ్ళ రక్తం ఒకటే అయినప్పుడు నీతిగా బతికితే చాలంటే మరి వాళ్ళు నీతిగా బతికారు, వాళ్ళ రక్తం సరిపోయింది కదా. కానీ చాలదు. వాళ్ళు నీతిగా బతికినప్పటికీ పారంపర్యంగా వ్యాపించినటువంటి పాపము వారిలో ఉన్నది, వారి మీద ఉన్నది. అందుకే వారిని సైతము మరణము ఏలినది. దేవునికి స్తోత్రం. కానీ యేసును ఏలలేకపోయినది. అర్థమైందా? యోసేపు చనిపోయాడు, పరిశుద్ధుడే, పవిత్రాత్మను కలిగిన వాడే, పరిశుద్ధాత్మను కలిగిన వాడే. కానీ యోసేపు చనిపోయాడు. ఆయన ఎముకలు మోసుకొని వచ్చారు, నిర్గమకాండంలో కనపడుతుంది. దానియేలు చనిపోయాడు, వాళ్ళని మరణం ఏలింది. కానీ యేసును మరణం ఏలలా. అర్థమైందా? మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే మరణములో సహజయములు నావే, మరణములో సహ జయమని పాడెదను, జయము పాడెదను, జయ హే
జయ విజయ సుత. కుట్ర యేసుక్రీస్తు రక్తం యొక్క మహిమను విలువను తగ్గించడానికి మేము క్రైస్తవులమే, మేము బోధకులమే అని బయలుదేరిన కొంతమంది దుర్బోధకుల్ని సైతాను మోసం చేసి చేపిస్తున్న సాతాను బోధ, దయ్యపు బోధ, ఎజరిలు బోధ. అది ఎవడు చెప్పినా యేసు రక్తము యోసేపు రక్తం వంటిది కాదు, దానియేలు రక్తం వంటిది కాదు, మరి ఎవని రక్తం వంటిది కాదు. యేసు రక్తము అమూల్యమైన రక్తము అని రాస్తుంది, నిష్కళంకమైన రక్తం. ఒక మాట చెప్పండి, యేసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం ఉంటే, ఒరే జఫా, రక్తంలో పాపం ఉంటామంటే ఎందుకు ఉండదురా? మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని? ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు. నిద్రపోతున్నాడు లేకపోతే నిద్ర నటిస్తున్నాడు ఎట్లా లేపుతాం? యేసు రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తము. అది దేవుని స్వరక్తము, మానవ రక్తం వంటి రక్తము కాదు. అది మానవాతీతమైన రక్తము. కాబట్టి ఇంతమంది మానవులకు ఆ రక్తం సరిపోయింది. ఆదాము రక్తమే యేసులో ఉంటే యోసేపులో కూడా అదే రక్తం ఉంది. యేసు అక్కర్లా. కానీ ఏమనుంది వచనంలో? ఫిలిప్పి 2:5-6 ఏం చదువుతున్నారు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం. దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎందుకు దిగి రావాలండి? యోసేపునే చేస్తే పోయిద్ది. పరిశుద్ధుడు ఏబాయ్ యోసేపునే చేస్తే పోదు, యేసయ్య రావాలా? దానియేలు చేస్తే పోయిద్ది అందరి కోసం, లేకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహానే చేస్తే పోయిద్ది అందరి కోసం. ఎందుకని మనుషుల్ని అలా చేయలేదు? ఎందుకంటే వీరు క్రియల్లో చేయకపోయినా వారి రక్తంలో దోషము ప్రవహించింది. అయితే మరి ఇప్పుడు ఎట్లా మరి మానవ జాతిని విమోచించాలంటే దేవుడే తన రక్తమును భూమి మీద చిందించాలట.